నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఐశ్వర్య ప్రాప్తిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు దేవుడు ఉన్నాడా అన్న సందేహం తీవ్రమైన కష్టాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి విసుగొచ్చినప్పుడు అనుకుంటూ ఉంటారు. సో నిజంగానే దేవుడు ఉన్నాడా, దేవుడు అనుగ్రహిస్తాడా, దేవుడు మనం చేసే పూజలు వ్రతాలు అందుకుంటాడా, ఏ విధమైనవి చేస్తే కనుక దేవుడి వరకు వెళ్తాయి, మన కష్టాలు తొలగిపోతాయి? ఇది చాలా మందికి ఉండేటువంటి అనుమానం, అసలు దేవుడు ఉన్నాడా. మనం హిందూ ధర్మంలో దేవుడు ఉన్నాడు, పూజలు చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తూ ఉంటాం కదా. మిగిలిన ధర్మాలు వేరే రకమైనటువంటి పద్ధతిలో వాళ్ళ పూజలు, వాళ్ళ విధానాలు ఉంటాయి. వాళ్ళకి అసలు విగ్రహాలే లేవని కొంతమంది చెబుతుంటారు. మనకి ఇన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి, ఇంతమంది దేవతలు ఉన్నారు, అసలు వీళ్ళందరూ మనం అనుగ్రహిస్తారా? అదే ఫస్ట్ వచ్చే డౌట్. అసలు ఇంతమంది దేవుళ్ళు పెట్టుకుని ఏ ఒక్క దేవుడు మన మొర ఆలకించట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అవును. ఇక్కడ ముఖ్యంగా దేవతలు ఇన్ని రకాలు ఉన్నారా అంటే శక్తి ఒక్కటే. ఒక మాట చెప్పాలంటే భగవత్ శక్తి ఒక్కటే, రూపాలు అనేకం. ఓకే. ఇప్పుడు తల్లి ఉందమ్మా, ఒక స్త్రీ ఒక పురుషుడికి భర్తగా ఉంటుంది, ఒక పిల్లవాడికి తల్లిగా ఉంటుంది, ఒక ఒక మగవాడికి కూతురుగా ఉంటుంది, ఇంకో మగతనికి కోడలుగా ఉంటుంది. కానీ ఉన్నది ఒకటే అమ్మాయి కదా. అక్కడ రూపాలు ఎన్ని వచ్చినాయి? తల్లి, కూతురు, కోడలు, భర్త, భార్య, ఇన్ని రకాల రూపాలు ఈ ఒక్కతే దాల్చింది. అలాంటిది ఇన్ని కోట్ల మంది నమ్మేటువంటి భగవంతుడు కూడా ఎవరి ఊహకు తగ్గట్లుగా వాళ్ళ రూపాల్లో ఉంటాడు. ఓకే. దాంతో తప్పేం లేదు కదా. ఒక మనిషి ఇన్ని రూపాలుగా మారుతున్నప్పుడు అనంతకోటి విశ్వానికి నాథుడైనటువంటి భగవంతుడు అనేటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో ఇన్ని రూపాయలు దాచడంలో తప్పు లేదు. ఎవరికి ఏ రకమైనటువంటి ఊహలో ఉంటుందో, ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తే కొంతమందికి చెడ్డవాడిగా అనిపించవచ్చు, కొంతమందికి మంచివాడిగా అనిపించవచ్చు. యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తే భగవంతుడు అలానే కనపడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహాలు కావచ్చు, లేదంటే దేవత రూపాలు కావచ్చు, ఫోటోలు మనం పెట్టుకుంటూ ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం. అసలు ఈ రూపాన్ని ఎవరిచ్చారు, ఎవరికి తెలుసు? అంటే ఎవరైతే మన పూర్వీకులు, మునులు, ఋషులు తపస్సు చేస్తూ భగవత్ సాక్షాత్కారం కోసం చేశారో, అలాగే ఎవరైతే మహానుభావులు పూర్వకాలంలో భగవంతుడి సాన్నిధ్యం కోసం తపస్సు చేశారో వాళ్ళకు ఆయా రూపాల్లో కనబడితే ఆ రూపాన్ని చిత్రీకరించడమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చిత్రాలు అని చెప్పచ్చు. ఓకే. దేవత విగ్రహాలు కావచ్చు, ఏవైనా. అమ్మవారు సింహవదనంలో ఉంటుంది. సింహం అంటే మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యంగర అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. అమ్మ సింహవదనం అని చెబుతున్నారు శ్లోకంలో. ఆయనకు ఆ విధంగా కనపడింది. సింహవదనంలో ఎవరైతే అమ్మవారి గురించి తపస్సు చేశారో ఆయనకి సింహవదనంలో కనపడింది. సింహవదనం ఎలా ఉంటుందనేది సర్వసాధారణంగా అందరికీ తెలుసు. ఆవిడ చేతిలో ఉండేటువంటి ఆయుధాలు ఏంటి అనేది కూడా ఆయనకు అలా కనపడ్డాయి. ఆయుధాలతోనే అమ్మవారి రూపకల్పన. శ్లోకం ఏదైతే ఉంటుందో అది రూపం అయిపోయింది. తద్వారా మనం పూజలు చేస్తూ ఉన్నాం. కానీ శక్తి ఒకటే అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి శక్తులకి ఎన్ని పూజలు చేస్తున్నాము, మనకి ఏమి పనులు అవ్వటం లేదు, ఇంకా దార్జ్యంలోకి దిగజారిపోతున్నాము అంటే ఎప్పుడైతే ఎక్కువ బాధలు పడుతున్నామో అక్కడ భగవంతుడికి దగ్గర అవుతున్నామని అర్థం. ఇంకా ఎక్కువగా పూజలు చేస్తుంటారు చాలామంది కూడా. మా ఈ బాధలు మొత్తం పోవాలి, ఇంకాస్త దేవుడికి మంచిగా చేయాలి, ఇంకా మంచిగా చేయాలి, ఇంకా మంచిగా చేయాలని. ఆడంబరాల కోసం చేసేదానికంటే ఆత్మ శుద్ధితో చేసేటువంటి పూజలకు మాత్రమే ఎక్కువగా భగవంతుడు ప్రాధాన్యత ఇస్తాడు. అంటే మనకి ఇప్పుడు ఒక బాధ ఉన్నప్పుడు డెఫినెట్గా దాని నుంచి వచ్చే తీవ్రత, ఐ మీన్ ఈ పని అవ్వాలి అనే తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదా. మరి అంత కష్టంలో ఉండి అంత వేడుకున్నప్పుడు కూడా ఎందుకు అవ్వదు? అదే చెప్తాను. ఇక్కడ ఎంతసేపటికి మనం మనోసంకల్పం అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు. నాకు చిన్నప్పుడు ఏ టైంకి ఏం ఆహారం కావాలో ఆమెకు తెలుసు, నాకు అందించాను, నేను పెద్దవాడిని అయ్యాను కదా. అలానే భగవంతుడు మన సృష్టి మొత్తానికి నాథుడు. ఆయనకి తెలియదా మనకేమి ఇవ్వాలో? కానీ ఇంకెప్పుడు ఇస్తాడు అని అంత కష్టపడుతున్నా కానీ ఇవ్వట్లేదు అంటే. ఇప్పుడు చూడండి, నిప్పు ఉంటుంది, పొగ వచ్చి 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 ఒక్కసారిగా రాజుకొని మంటగా తయారవుతుంది. అవునా? అదే ఫలితం కదా. అలానే భగవంతుడికి మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చేస్తున్నామో అది తప్పనిసరిగా ఫలిస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. కానీ ఇక్కడ ఎంతసేపటికి ఏంటంటే మనం పూజలో కూర్చున్న 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం.
మనం దేవుడికి కంచి పరమాచార్య ఉన్నారు. ఆయన ఒక సభ జరుగుతుంటే ఆయన దగ్గరికి వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, నాణ్యాలు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆయన ఒకటే మాట చెప్పారు, నేను సన్యాసిని, నేనేం చేసుకుంటాను, ఇవన్నీ నాకు వద్దు, నేను ఒకటి అడుగుతాను, అందరు ఇస్తారా అని అడిగారు. సరే ఇస్తాం. సన్యాసికి ఇచ్చింది మరలా వెనక్కి తీసుకుంటే పాపం వస్తుంది, మరలా ఒకసారి ఆలోచించుకోండి, నేను అడిగి తప్పనిసరిగా ఇవ్వాలి అని అన్నారు. ఆయన తప్పనిసరిగా ఏదైనా ఇస్తామని అన్నారు. ఆయన అడిగింది ఏంటంటే రోజులో పావుగంట నాకు ఇవ్వండి, మీ రోజులో ఒక పావుగంట సేపు నాకు ఇవ్వండి అంటే భగవంతుడి ధ్యానం చేయండి ఆ పావుగంట సేపు, మిగిలిన 23 గంటల 45 నిమిషాలు నేను చూసుకుంటాను మిమ్మల్ని. ఆ పావుగంట మనం ఇవ్వలేకపోతున్నాం కదా మనశ్శాంతిగా ఎక్కడ, అవునా? మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలు. ఇప్పుడు చాలామంది చూడండి, నేను చూస్తున్నాను చాలామందిని కూడాను విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు, చేయకపోతే దేవుడేం బాధపడ్డు. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా 11 సార్లు చదువుకొని వెళ్ళిపో, చక్కగా భగవంతుడు నీతో ఉంటాడు. సహస్రనామాలు 1000 నామాలు నువ్వు చేస్తే నేను పని చేస్తానని చెప్పడం లేదు ఆయన, కానీ 1000 నామాలు చేస్తాను నాకు పని చేస్తాడని ఒక దీంతో చేస్తూ ఉంటాడు. ఈ 1000 నామాలు చదివేటువంటి సమయంలో ఫోన్లు 10 సార్లు చూస్తాడు. బయటికి ఎవరైనా వస్తే ఆ మడిబట్ట అక్కడ వదిలేసి ఒక తుండుగొడ్డు కట్టుకుని బయటికి వెళ్ళిపోతుంటారు. మధ్యలో ఇంకో ఏదో ఆలోచన, డైవర్షన్స్. వెనక టీవీ మోగుతూ ఉంటుంది, న్యూస్ మాత్రం మోగుతూ ఉంటుంది. ఇక్కడ విష్ణు సహస్రం పారాయణ చేస్తున్నావా లేకపోతే టీవీ న్యూస్ వింటున్నావా? ఏది కరెక్ట్గా లేదు. పోనీ అదన్నా విను, పూర్తిగా నీకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న వస్తుంది, అది లేదు. పూర్తిగా ఇక్కడ భగవంతుడి దగ్గర ధ్యానం చేస్తున్నావా, నిమగ్నం చేసావా మనసునంటే అది లేదు. ఎప్పుడైతే మనస్సుని నిమగ్నం చేస్తారో, ఇప్పుడు మనం చాలామంది చూస్తుంటాం, చాలా రకాల పూజల్లో కూడాను నివేదనలు అనేది మనం చాలా ముఖ్యంగా చెబుతూ ఉంటాం. ఈ నివేదనలు అన్నిటికంటే ఇంకొక నివేదన ఉంటుంది, అది చేస్తే ఈ మిగిలిన నివేదనలతో పని లేదు, దేంతో పని లేదు, అదే ఆత్మ నివేదన. అది చేయకుండా ఏం చేసినా కూడా వృధానే కదా. భగవంతుడికి మనం ఒక బెల్లం పెట్టో లేదంటే ఒక చక్కెర పొంగలు పెట్టో తిను అంటున్నాము అంటే ఆయన అక్కడ ఉన్నాడని మనం నమ్మాలి. నమ్మే స్థాయికి వచ్చినప్పుడు మిగిలిన ఏవి కూడాను ఐహికాలు మన మనసులోకి రావు. కూర్చున్న పావు గంట కూడా ఎందుకు చెప్తున్నామంటే మొదటి 5 నిమిషాలు వేస్టే. ఈ ఆలోచనలు కంట్రోల్ చేయడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాదాపు దగ్గర తీసుకుంటుంది. మిగిలిన కనీసం 10 నిమిషాలు భగవంతుడి దగ్గర ధ్యానం మనస్ఫూర్తిగా చేయగలిగితే తప్పనిసరిగా భగవంతుడు మన మొర వింటాడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు. మనస్ఫూర్తిగా చేయాలి. అది చేయటం లేదు కదా. అది చేయకుండా నాకు భగవంతుడు అది ఇవ్వలేదు, నేను 1,00,000 మల్లెపూలతో పూజ చేశాను, 1,00,000 మల్లెపూలతో పూజ చేయమని భగవంతుడు అడగలేదు, ఒక్క మల్లె పువ్వు పెట్టు, అది మనస్ఫూర్తిగా చేయాలి. సో ఒక సుప్రీం పవర్ అనేది ఉంది డెఫినెట్గా. అది మనం కనెక్ట్ అయ్యే విధానంని బట్టి మన ఫ్యూచర్ అనేది ఉంటుంది, మనకి అనుగ్రహించేది అనేది ఉంటుంది. మన పూర్వీకులు భగవత్ సాక్షాత్కారం జరిగింది. నిజంగా నేను చెప్తున్నాను, నిన్న పొద్దున నిద్ర లేచాను. నేను నిన్న పొద్దున లేచిన తర్వాత నేను చదువుతున్నది ఏంటి అనేది నాకు తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత నాకు అర్థమైంది. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఇదే పాడుతూనే ఉన్నా పొద్దున్న లేచినప్పటి నుంచి. లేవటంతోనే ఆ పాటతోనే పాడుతున్నా. నాకు అప్పుడు అర్థమైంది, అంటే అంతకుముందు ఏదో కలలో మనం పడుకున్న సమయంలో స్వప్నంలో భగవంతుడికి సంబంధించింది ఏదో పూజా కార్యక్రమంతో జరుగుతున్నప్పుడు లేచాను, రామనామం జరుగుతున్నప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నానని. ఆ ధ్యాస కనుక మనకు తప్పనిసరిగా రాగలిగితే, భగవంతుడు నా కల్లో కనపడ్డాడు అది నేను చెప్తుంటాం కదా, కల్లో కనపడటం అంటే భగవంతుడు సాక్షాత్ మనల్ని కోరుకోడు. మనం భగవంతుడిని కోరుకోవడం తీసి పక్కన పెడితే, భగవంతుడు మనల్ని కోరుకుంటే ఆ స్థాయికి మనం పూజ చేయగలిగితే కనీసం ఆ 10 నిమిషాలు అయినా సరే. నేను జాతకం చెప్పేటప్పుడు కూడా అదే చెప్తా, ఏదైనా పారాయణ చేయండి ఏదైనా చేయమన్నప్పుడు ఒకటే మాట చెప్తా, ఒక పావు గంట సేపు మీరు భగవంతుడి దగ్గర మనస్ఫూర్తిగా కేటాయించండి, మిగిలిన 23 గంటల 45 నిమిషాలు భగవంతుడు మీతోనే ఉండి మిమ్మల్ని చక్కగా చూసుకుంటాడని చెప్తాను. కాబట్టి మనం భగవంతుడికి సాన్నిధ్యం దగ్గర అవ్వాలి అంటే మన ఇంట్లో పిల్లవాడికి మనం ఎంత శ్రద్ధగా అయితే అన్నం పెడతామో భగవంతుడు పూజ చేసే సమయంలో కూడా అంతే ఉండాలి. అలా ఉండకపోతే ఏ రకమైనటువంటి ప్రయోజనం అయితే లేదు. మీరు బెల్లం నైవేద్యం పెట్టండి, 100 కేజీలు చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టండి, దద్దోజనం పెట్టండి, ఏమైనా పెట్టండి, ఆత్మ నివేదనతో మనం అంతకుముందు చెప్తూనే ఉంటామమ్మా నవవిధ భక్తులు అని. దాంట్లో ఆత్మ నివేదనం అనేది చాలా విశేషమైనటువంటిది. అంటే భగవంతుడికి మనస్సుని సమర్పించడం. ఆ పావు గంట సేపు భగవంతుడిని మన మనస్సులో ఉంచుకుంటే, పావు గంట సేపు మన మనసులో ఉన్నాడు అంటే ఎప్పుడు నిరంతరం మనతోనే ఉంటాడు ఆయన. అయితే నిరంతరం మనతోనే ఉండాలి అంటే మీరు ఎన్నో మంత్రాలు చెప్తూ ఉంటారు కదా, సో ఏదన్నా ఒక్క మంత్రంతో నిజంగా దేవుడికి దగ్గర అవ్వచ్చు అంటే, ఈ గణేష్ అని కాదు, శివుడు అని కాదు, లక్ష్మి అని కాదు, ఒక్క నామం, ఆ నామంతో
ఇంకా ఎలా అంటే వాళ్ళు దగ్గర అయిపోవాలి దేవుడికి, అండ్ అలానే వాళ్ళు అనుకున్నవి అవ్వాలి అని అంటే కనుక ఏ నామం ఉంది అని అంటారు? మనం చాలామంది బీజాక్షరాలు అంతమంది చెప్పినప్పుడు కూడా మరి మీరు అడిగారు కూడా బీజాక్షరాలు మనం చెప్పొచ్చా గురువు గారు అంటే విశ్వబీజాలు అని చెప్పి కొన్ని ఉంటాయని చెప్తూ ఉంటాను. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను. విశ్వబీజాలకి విశ్వబీజము అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది అనేటువంటిది కదా అర్థం. దానికి ప్రపంచంలో ఎవరైనా చేయదగినటువంటిది, ఎలాంటి వారైనా ఎలాంటి వారు చేసినా శ్రద్ధగా చేస్తే దాని ఫలితం దక్కుతుంది. ఒక్కటే అక్షరం ఉంటుంది. ఆ ఒక్క అక్షరానికి అనంత కోటి విశ్వంలో ఉన్నంత శక్తి ఇంకా దేనికి లేదని చెప్తాను. ఈ బీజాక్షరం దాదాపుగా ప్రతి దేవతా మంత్రంలో ఉంటుంది. ఒక్కడే బీజాక్షరం, అందుకనే దాన్ని విశ్వబీజం అంటారు. అసలు ఇప్పుడు మనం ఒక మాట చెప్తానమ్మా, ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉందో జపం చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా దానికి కొద్దిగా పసుపు కుంకాలు పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని మనం పర్సులో పెట్టుకుని వెళ్ళిపోతే చాలా పని అయిపోతుంది గ్యారెంటీ. అంత శక్తివంతమైనటువంటి బీజం అది. అందరికీ తెలిసినటువంటిది. చెప్పిన తర్వాత ఓ ఇదేనా మాకు తెలుసులే అనుకునేటువంటి పరిస్థితి. అది తెలుసులే అన్న దాంట్లోనే నిర్లక్ష్యం వచ్చేసి ఇంకా ఏదో పెద్దగా ఉండాలి అని అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ కలియుగ యుగ ధర్మంలో ఘోర తపస్సులు చేసేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. నిజమే, కలిధర్మమే అది. చేయనివ్వదు కూడా మనకి. ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం, అక్షతలు వాసన చేసి వెనక్కి వేస్తాం కదా. ఎందుకు వేస్తాం అంటే ఇలాంటివన్నీ కలియుగంలో రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వీళ్ళందరికీ జరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా అవసరం అనేటువంటి ఒక విధానంతోనే పూజలో కొన్ని పద్ధతులను జొప్పించడం జరిగింది, చేర్చడం అనేది జరిగింది. అక్షతలు వాసన చూసి వెనక్కి వేసుకోండి అని చెప్తూ ఉంటారు. దాని పరమార్థం అనేది ఎవ్వరికీ తెలియదు, ఎందుకు వేస్తామనేది కూడా. దాంట్లో ఏంటి ఉత్తిష్టంతు భూతపిశాచాః అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఏతే భూమి భారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే అని. ఉత్తిష్టంతు లేచిపో, ఎవరిని? ఉత్తిష్టంతు భూతపిశాచాః భూతాలు పిశాచాలు. ఏతే భూమి భారకాః అని ఎక్కడైతే అక్షతలు వేసానో అక్కడి నుంచి. మరి నువ్వు అక్షతలు వేస్తే అవి నేను ఎట్లా లేస్తాను అంటే మనం ఎప్పుడైతే వాసన చూస్తున్నామో అవి మన ఓన్ అయిపోతున్నాయి. మన బ్రీత్ తగులుతుంది కదా, మన శ్వాస తగులుతుంది కదా. ఇప్పుడు మనం వాడేటువంటి ప్రతి వస్తువు కూడా మనం వేసుకునేటువంటి డ్రెస్ మనదే అవుతుంది. మనం వాడేటువంటి పూజలకు వాడేటువంటి సామాగ్రి కూడా మిగిలిన వాటికి వాడరు. ఎందుకు? అది పూజగా మాత్రమే అంకితం కాబట్టి. ఏదైతే మనం ముట్టుకుంటున్నామో అది మనది అవుతుంది కాబట్టి మనలో ఉండేటువంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ దాంట్లోకి వస్తుంది కాబట్టి అది ముఖ్యంగా శ్వాస ద్వారా మనిషి బ్రతుకుతున్నాడు కాబట్టి ఆ శ్వాసను ఒక్కసారి దానికి చూపించేసి అక్షతలు వేస్తుంటే ఎవరైతే శ్వాస చూపించి వేస్తున్నారో వారి జోలికి రాకుండా ఉండేది. ఓకే. ఏతే భూమి భారకాః ఏతేషాం ఎందుకోసం బ్రహ్మకర్మ సమారభే. నేను దేవుడు పూజ చేయబోతున్నాను కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోండి. అక్కడ మనకి ఫిజికల్గా కనబడుతున్నాయో భూత ప్రేత పిశాచాలు కనపడవు. ఏంటి అంటే మన మనసులో ఉండేటువంటి ఆలోచనలు. ఓకే, అవే భూత ప్రేత పిశాచాలు. అవునా? అలానే ఏదైనా వ్రతం చేసుకుంటున్నా పూజ చేసుకుంటున్నా చుట్టూ ఆడవాళ్ళందరూ కూర్చుంటారు. కూర్చున్నప్పుడు వాళ్ళు అనేక రకాల మాటలు మాట్లాడుతుంటారు. అవి కూడా మన మనసులోకి ఎక్కకుండా అవి కూడా భూత ప్రేత పిశాచాలు. అంటే వాళ్ళనంటలా ఆలోచన, వాళ్ళు మాట్లాడేటువంటి విధానం, వాళ్ళ ఆలోచనలు కూడా. కొంతమంది సంతోషంగా ఉండొచ్చు, కొంతమంది అరే మనం చేసుకోలేకపోతున్నాం బాధతో ఉండొచ్చు, కొంతమంది వాడు చేసుకుంటున్నారు మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక కసితో ఉండొచ్చు. ఇన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ కూడా భూత ప్రేత పిశాచాల కిందకే వస్తాయి. అవన్నీ కూడా వెళ్ళిపోమని చెబుతున్నారు. అంటే భవిష్యత్ కాలంలో కలియుగంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మంత్రంతోనే ఇలాంటివన్నీ కూడా మనం చేయవచ్చు అని చెప్పడానికి ఇలాంటి విధానాలన్నీ కూడాను తప్పనిసరిగా మన పూజా విధానంలో జొప్పించడం అనేది జరిగింది. అంత పరిస్థితి ఉన్నప్పుడు, మనస్సులో ఆలోచనలు ఉన్నప్పుడు మనకు పనులు అవ్వవు కదా. ఏదైతే ప్రశాంతంగా చేస్తున్నామో అది చేయాలి. అలాంటప్పుడు మనం చెప్పబోయేటువంటి ఒక చిన్న బీజం తప్పనిసరిగా చేయండి. అతి సులువైనటువంటి పద్ధతి. దానికి జపమాల అక్కర్లేదు. నువ్వు స్నానం చేసావా లేదా, ఎలా కూర్చున్నావు ఏంటి అనేది అక్కర్లేదు. నీ మనోశుద్ధి ఉందా లేదా అది ఒక్కటి చూసుకుంటే చాలు. స్థలశుద్ధికి దేహశుద్ధికి కూడా సంబంధం లేదు. రాత్రిపూట చేసావా, పగల చేసావా, మధ్యాహ్నం చేసావా, భోజనం చేసినప్పుడు చేసావా, పడుకున్నప్పుడు చేసావా అనేటువంటి ఎక్కడ విధానం కూడా లేదు దానికి. అలాంటి బీజాన్ని ఒక 21 రోజు ప్రతినిత్యం ఏ పని చేస్తున్నా ఆ మంత్రాన్ని తలుచుకుంటూ 21వ రోజు అయిన తర్వాత ఒక చిన్న పేపర్ మీద, వైట్ పేపర్ ఒకటి తీసుకొని దాని మీద ఆ బీజం రాసుకొని దేవుడి దగ్గర మనం నమ్మేటువంటి భగవంతుడు ఏదైనా కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, గణపతి కావచ్చు, ఎవరైనా ఇష్టదైవం దగ్గర ఆ పేపర్ పెట్టేసి కొద్దిగా పసుపు కుంకాలు చల్లేసి ఫోల్డ్ చేసి వాలెట్లో పెట్టుకోవచ్చు, లేదా మీరు హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు, లేదు అవి కూడా వాళ్ళ పాకెట్లో పెట్టుకోవచ్చు. చక్కగా ఇలా పెట్టుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ తప్పనిసరి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఏంటి మంత్రం అంటే చెప్తే నవ్వుతారు కూడా. ఇదేనా
మీరు చెప్పేది అని. చిన్న మంత్రమే, ఓం హ్రీం, అంతే, ఇంకేమీ లేదు. చాలా ఇళ్ళ ముందర కానీ లేకపోతే దేవుడి గదిలో కానీ ఓం హ్రీం అని రాసి పసుపు కుంకుమలు పెడుతూ పెట్టడం ఉంటారు చూస్తూ కదా. ఉంటాం. అవును. హ్రీం అనేది విశ్వబీజం. ఓకే. ప్రపంచ వశీకరణ, సకల కార్య సిద్ధికి, భగవత్ సాక్షాత్కారానికి ఒక మూల మంత్రం ఏదైనా ఉంది అంటే ఓం హ్రీం. ఓంకార రహితంగా చేస్తే అది వేరే పద్ధతికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఓంకార పూర్వకంగా చేయాలి. ఓం అనేది గౌరవప్రదమైనటువంటిది, ప్రణవనాదం, ఆది ప్రణవనాదం. దాంతోపాటు హ్రీంకారాన్ని కలిపితే అమ్మవారిని కూడా హ్రీంకారాస్త గర్భిత అని చెప్పి చెప్తూ ఉంటాం. అవునా? అమ్మవారు పుట్టిందే హ్రీంకారం అనేటువంటి ఖడ్గమాలలో వస్తుంది. హ్రీంకారం అనేటువంటి శబ్దం నుంచి అమ్మవారు పుట్టిందని చెప్తున్నాం మనం. అంత మోస్ట్ పవర్ఫుల్ ఒక అక్షరాన్ని మనం అవలీలుగా ఏదో తీసి మామూలుగా ఇది మనకు తెలిసిందే కదా చాలామంది పడేస్తుంటారు, కానీ పక్కన పడేస్తుంటారు. కానీ ఈ హ్రీంకారంలో ఉండేటువంటి లక్షణం సాక్షాత్ భగవత్ స్వరూపమనే నమ్మాలి. ఓకే. అంత మోస్ట్ పవర్ఫుల్ ఉంటుంది. చెప్తున్నా కదా, విశ్వవశీకరణ కలగజేసేటువంటి మంత్రం. ఓకే. ఇప్పుడు అమ్మవారి మంత్రాల్లో ఏ మంత్రం తీసుకున్నా, గణపతి మంత్రం తీసుకున్నా, చివరికి రాముని మంత్రం తీసుకున్నా, ఆంజనేయ స్వామి వారి మంత్రం తీసుకున్నా, హ్రీంకారం లేకుండా ఏ మంత్రాలు లేవు. ఎలాంటి మంత్రం తీసుకున్నా హ్రీంకారం అని తప్పనిసరిగా ఉంటుంది. అంటే హ్రీం అనేటువంటి దానికి బీజం అని చెబుతున్నాం కదా. బీజం అంటే ఏంటి? మొలకెత్తేటువంటిది కదా, ప్రధానం అనేటువంటిది. అంత ప్రధానమైనటువంటి అక్షరాన్ని తీసేసి చదవడం వల్ల వాటి అర్థం మొత్తం మారిపోతుంది. వచ్చేటువంటి ప్రయోజనాలు కూడా విపరీతంగా ఉంటాయి, అంటే చెడుగా ఉంటాయి మనకి. కాబట్టి ఈ మంత్రాన్ని కనుక 21 ప్రతినిత్యం జపం చేసుకోండి. అది కూడా ఒక మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ప్రారంభిస్తే మరలా 21వ రోజు శుక్రవారమే అవుతుంది, 3 ఏళ్ళు 21. లేదు మంగళవారం ప్రారంభిస్తే 3 ఏళ్ళు 21, మరలా మంగళవారమే 21వ రోజు అవుతుంది, 22 అవుతుంది. ఆ రోజున చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి, చక్కగా దేవుడి దగ్గర పెట్టండి. మీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం చెప్పుకోండి. ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, అఖండమైనటువంటి లక్ష్మీ కోసం, ఏదైనా నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఈ భూపరమైనటువంటి వ్యాపారాలు చేస్తుంటారు కదా, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వాళ్ళకు కూడా చాలా విశేషమైనటువంటి మంత్రం. చాలా సింపుల్ రెమెడీ ఇది, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనం గంటలు ఆ మంత్రాన్ని ఏదో మనం ఇంత పెద్ద మంత్రాన్ని మనం చదువుతున్నాం అనేటువంటి భారం లేదు. చిన్న మంత్రమే కదా అని సింపుల్గా తీసుకోకుండా దేవుడికి కనెక్ట్ అయ్యే విధంగా కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవాలి. 21 టైమ్స్ జస్ట్ ఒక 5-10 మినిట్స్లో అయిపోతుంది. 21 డేస్ 21 డేస్ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చదువుతూ ఉండండి. ఓకే. చదవడం వల్ల ఏమవుతుంది అంటే మీరే ఆటోమేటిక్గా చెప్తారు, ఆ హ్రీంకారం పలకడం వల్ల ఫేసు ఉత్తేజవంతంగా ఎంతో కళగా తయారవుతుంది. అసలు ఓకే, మన ఆరా కూడా క్లెన్స్ అయిపోయి ఆ బ్యూటీనెస్ అనేది, బ్యూటీ ఇన్ ద సెన్స్ ఆ దేవుడి కనెక్టివిటీ ఉన్న వాళ్ళు వేరే రకంగానే కనిపిస్తారు. ఆటోమేటిక్గా సో మనలో కూడా అంత దైవశక్తి అనేది పెరుగుతుంది. తప్పనిసరిగా దైవత్వాన్ని నింపుకోవచ్చు. ఆ ఫేస్లో ఉండేటువంటి ముఖ కవళికలు మారిపోతాయి. ఇప్పుడు కొంతమంది కలర్ తక్కువ ఉండొచ్చు, కానీ కళ విపరీతంగా పెరుగుతుంది ఈ మంత్రం వల్ల. తప్పనిసరిగా ఒక మాట చెప్పండి, ఫేస్ ఎక్సర్సైజ్ అంటాం కదా, ఈ రక్త ప్రసరణ ఏదైతే ఉందో దాన్ని విపరీతంగా పెంచగలిగినటువంటి ఏకైక మంత్రం, దేవుడికి బాగా దగ్గరగా వెళ్ళేటువంటి మంత్రం. ఇంత పవిత్రమైనటువంటి మంత్రాన్ని చాలామంది ఇప్పుడు లలితా శాస్త్రం చదువుతూ కూడా ఓం హ్రీం ఐం శ్రీం అని చదువుతూ ఉంటారు. ఓం హ్రీం ఐం శ్రీం అనేది, హ్రీంకారం అనేది ఒక మూలమైనటువంటి బీజం అనే సంగతి మాత్రం మర్చిపోతున్నారు. ఓకే, అదే మూలం, విశ్వమూలం, విశ్వబీజం. విశ్వబీజం అంటే ప్రపంచం మొత్తానికి మొదటిది, అంటే దాంట్లోంచి ప్రారంభమైంది కదా. కాబట్టి ఆ మంత్రాన్ని చేసుకోవడం ద్వారా మాత్రం తొందరగా దైవత్వాన్ని పొందవచ్చు, దేవుడికి తొందరగా దగ్గరవ్వచ్చు, అలాగే మనం అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. రైట్ గురుగారు. సో ఇది నా 13వ సంవత్సరంలో మా గురుగారు నాకు చెప్పిన విషయం. ఓకే, నాకు 13వ సంవత్సరంలో నాకు ఏదైనా మంత్రం కావాలంటే ఫస్ట్ ఇది చేసుకొని రారా అన్నారు కొన్ని రోజులు. అంటే ఇదేంటి, ఇది చిన్న మంత్రమే, ఇది ఎంతసేపు చేస్తానన్నా. కాదు, ఇది చేయి, నీవు చేసిన తర్వాత అప్పుడు రా అన్నారు. అది నిత్యం అలవాటైపోయి కొన్ని రోజులకి ఎవరన్నా పిలిచినా కూడా ఆ ఓం హ్రీం అని పలకడం అలవాటయ్యేంతగా చేయగలిగితే తప్పనిసరిగా భగవంతుడు తొందరగా అనుగ్రహిస్తాడు. రైట్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ